అందరూ కూడా దయచేసి ఇవ్వబడుతుంది. దయచేసి ఎవరు కూర్చోండి. అందరినీ పిలవడం జరుగుతుంది. అందరూ ఇప్పుడే సంపూర్ సీరన్న గారు పాడబడ్డారు. ఎవరికి ఎవరు ఈశ్వర, నేను నేను అంటావు, నాది నాది అంటావు. ఒక పాట, అద్భుతమైన పాట పాడారు. అన్ని విషయాలు అందరికీ తెలుసు, నాదంటూ ఏమీ లేదు. నేను రాగా వట్టిగానే వచ్చాను, పోగా వట్టిగానే పోతాననే విషయం మన అందరికీ తెలుసు. అయినా ఒక మత్తు, ఒక మాయం ఆయన కప్పి ఇక్కడ ఉన్నంతసేపు, ఆ పాటలు విన్నంతసేపు మన మనస్సు మైమరిచి ఆత్మతత్వంలో లీనమైంది. మళ్ళీ తర్వాత ఈ గుడి దాటిన తర్వాత ఏమవుతున్నాము అంటే యథారాజా అంటే మనం ఎట్లానో అలానే ఉంటున్నాము. మరి ఇది పోవాలి అంటే ఏం చేస్తే పోతుంది అంటే ఒకటి నాకు ఇప్పుడు అనిపించింది, నా భావన. ఏదైతే తత్వగీతాలు పాడుతున్నారో దానిలో మనస్సు పెట్టి మనం అందులో లీనమైతే ఆ లీనమైనటువంటి ఒక శక్తి, సత్సంగం, సత్ అంటే బలము, సంగం అంటే కలయిక. ఆ శక్తి మన అందరి లోపల కలిసి ఏం చేస్తుందంటే ఆ మాయని తీసివేస్తుంది అని పాడుతున్నప్పుడు, పురసిస్తున్నప్పుడు అద్భుతమైనటువంటి పాట అది. నేనేదో మనస్ఫూర్తిగా విన్నాను, ఆనందపడ్డాను.
అప్పుడు అనిపించింది నిజంగా ఈ మాయ మరి ఎందుకు కప్పుతుంది మా అందరికీ అన్నీ తెలుసు, ఇది తప్పు అని తెలుసు, ఇలా చేయకూడదని తెలుసు. మళ్ళీ ఈ గుడి దాటిన తర్వాత మళ్ళీ మేము కొన్ని తప్పులు చేయకుండా ఉంటున్నాం, కొన్ని తప్పులు చేస్తున్నాం. పూర్తి స్థాయిగా సరిగ్గా ఉండలేకపోతున్నాం. కారణం ఏంటి అంటే మాయ. ఆ మాయ ఎట్లా పోతుంది అంటే సత్సంగం యొక్క బలం ద్వారా పోతుంది. ఇది నిజమైన విషయం అనేది నాకు ఇప్పుడు వాళ్ళ ఈ సత్సంగం ద్వారా తెలిసింది. కనుక కొంచెం ఈ సత్సంగం వచ్చినప్పుడు, ఈ సత్సంగాన్ని ఏ సత్సంగం వచ్చినప్పుడు కానీ చనిపెట్టినా ఎట్లా ఉన్నా కానీ మీరు మాత్రం సత్సంగానికి క్రమం తప్పకుండా హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి భక్తులందరూ కూడా ఎంతో ఆహ్లాదకరంగా మీ భక్తి పాటలతోటి వారిని మైమర్చిపోయే విధంగా ఈ దేవాలయానికి మరింత వన్నె తెస్తున్న ప్రత్యేకంగా సత్సంగ సభ్యులకు అందుకే పాదాబంధాలు చెప్తున్నాను. అలాగే అన్ని దేవాలయాల్లో ఒక సత్సంగం మాత్రమే ఉంటుంది, కానీ మన దేవాలయంలో నిత్యము సోమవారం మార్కండేయ సత్సంగము, శుక్రవారం గాయత్రి సత్సంగము, మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణము, బుధవారం విష్ణు సహస్ర పారాయణము, ఇట్లాంటి కార్యక్రమాలు మన దేవాలయంలో ఎన్నో నిర్వహిస్తున్నాం. వీటన్నిటి కూడా మీరందరే కారణం. మీరు లేకపోతే ఈ కార్యక్రమం చేసేవాళ్ళు ఎవరు కూడా ఉండరు. కాబట్టి మీ అందరికీ ప్రత్యేకమైన పాదాభివందనాలు. అలాగే మన ఈ సత్సంగ వార్షికోత్సవంలో ప్రతి సంవత్సరంలో భాగంగా భక్తులందరూ కూడా ఏదో ఒక భక్తి నివేదిక అంటే భగవద్గీత కానీ, రామాయణం కానీ, శ్రీమద్ భాగవతం కానీ ఏదైనా ఒక పుస్తకాన్ని వారికి ఇచ్చి వారిని ఇంకా వారి లోపల భక్తి భావాన్ని పెంపొందించడం అనే ఒక సదుద్దేశంతో ఈ యొక్క పుస్తకాలను భక్తులందరికీ అందించడం జరుగుతుంది. ఈ రోజున శివానంద లహరి అనే పుస్తకాన్ని మీ అందరికీ కూడా అందించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి బ్రహ్మశ్రీ త్రిగుళ్ళ విశ్వశర్మ గారికి పాదాభివందనాలు తెలుపుతూ, అలాగే మా గురు సమానమైనటువంటి కస్తూరి శ్రీనివాస్ నవదుర్గా సేవా సంస్థ వ్యవస్థాపకులు కస్తూరి శ్రీనివాస్ గారు కూడా పాదాభివందనాలు తెలుపుతూ మీ అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు. ఒక రాముడిగా అవతరించినాడు, ఒక మార్కండేయుడిగా అవతరించినాడు, ఒక సాక్షాత్తు ముగ్గురమ్మల మూలభూతమైనటువంటి జగన్మాతగా అవతరించినాడు, భక్త దత్తాత్రేయ స్వామిగా అవతరించినాడు, మనందరిగా అవతరించినాడు పరమాత్మ. అటువంటి పరమాత్మ యొక్క దివ్య చరణ సన్నిధానానికి శతధ సహస్రద వందనాలను అర్పణ చేస్తూ గొప్పనైనటువంటి యొక్క కార్యక్రమాలు మన కార్యక్రమంలో మనం ఎందుకు వచ్చినామంటే సత్సంగం భజన చేయడానికి వచ్చినాం తప్ప ఈ పుస్తకాలు ఇస్తే ఈ పుస్తకాలన్నీ సెల్ఫులు నిండుతున్నా వేస్తున్నారంటే మన ఇంట్లో మన చిన్నప్పుడు మన తాతలో తండ్రిలో ఇక్కడ కూర్చొని భజన చేయలేదు. అయినా మనకి ఎప్పుడో ఒకసారి బుద్ధి ఉండి ఇక్కడ కూర్చున్నాం. ఒక గౌరీ సీనన్న కావచ్చు, లేకపోతే ఇక్కడ పెద్ద మనుషులు పాపం వీళ్ళందరూ కష్టపడి తబలా వాయించేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, పాటలు అనేవాళ్ళు, జంపుగాన వేసేవాళ్ళు, జంపుగాన తీసేవాళ్ళు. అందరి మనసులలో పాడాలని ఉంటుంది, కానీ మేము పాడదేమని అనుకుంటారేమో అనేది ఒక భయం ఉంటుంది. కనీసం కూర్చోరైనా కూర్చుంటే ఆ అలవాటు ఎదిరింది. దానిని ఏమంటారంటే మన భాషలో పిస్స అంటేస్తామంటారు. ఆ చేయకుండా ఉండేటువంటి ఒక ప్రయత్నం చేయడానికి తోడ్పడేది ఎవరు అంటే లోపల ఉన్నటువంటి ఒక పరమాత్మ. ఆ పరమాత్మ ఏం చేసినాడంటే మన కోసమే ఆయన ఎక్కడో కైలాసంలో మంచిగా కైలాసే కమనీయ రత్న ఖచ్చితే కల్పత్రు మూలే స్థితం కర్పూర స్ఫటికేందు సుందరతనం కాత్యాయని సేవితం. రజిత శృంగం పైన నిరంతరము కూర్చునేటువంటి ఒక పరమేశ్వరుడు ఆయన బాగా ఆలోచించి ఒక్కసారి అమ్మవారి వైపు చూసినాడట. చిరునవ్వు కనిపించింది అమ్మవారు. కనిపించగానే ఈయనకు ఆనందం కలిగింది. కలగగానే ఇద్దరికి ఆనందం కలిగితే ఏముంటుందండి భార్యాభర్తలకి? ఆ ఆనందాన్ని పిల్లలతో పంచుకోవాలనేది ఉంటుంది. మరి ఆ పిల్లలు ఎవరు అంటే లోకం. అసలు ధర్మము అంటే ఏంటంటే మనం ఏది ఆచరిస్తామో అదే ధర్మం అని మనకు అనిపిస్తుంది. కానీ వేదో హి ధర్మో హి వేద. అన్నింటికి మూలం ధర్మంగా నడిపించేది ఏది అంటే వేదం. దీంట్లో ఆ వేద ధర్మాన్ని తప్పించి ఎవరి వాళ్ళు వాళ్ళ బాటలో వెళుతూ ఉంటే
అందరూ ఒక ధర్మాన్ని పాటించాలి కనుక ఆ ధర్మాన్ని నిలిపేందుకు ఒక అవతారం రావాలి కనుక దేవతలంతా ప్రార్థన చేస్తే కైలాసంలో ఉండేటువంటి ఒక శంకరుడు కాలడి అనేటువంటి ఒక గ్రామంలో అపర శంకరుడుగా శంకరాచార్యులుగా ఉద్భవించి తన యోగ విద్య చేత 3 సార్లు భారతదేశాన్ని తిరిగి 4 వైపులా ధర్మం నిలబడం కోసం ధర్మ స్థాపన చేసినారు. అవే మనందరికీ తెలిసినవి 4 పీఠాలు. ఆ పీఠాల్లో అద్భుతమైనటువంటి ఒక పీఠమే శృంగగిరి పీఠం. ఆ శృంగగిరి పీఠాధిపతి అయినటువంటి అపర శంకర భగవత్పాదులు ఆలోచన చేసి కూర్చున్నాడట ఒక దగ్గర ఇట్లా